కార్తిక్ గారు, అదిగోండి రుద్ర సార్ వచ్చేశారు. ప్రాబ్లం సగం సాల్వ్ అయిపోయినట్టే. ఎందుకొచ్చారు? ఓ, మీకు ఇంట్లో జరిగే విషయాలు చేరవేయడానికి మనుషులున్నారు కదా. ఈ పోస్ట్ మెన్ పని చేయడానికేనా దుబాయ్ నుంచి వచ్చావు? అమ్మగారు ఆపో. నేను ఎవరేం చెప్పినా వినను. ఇవాటి నుంచి ఇక్కడంతా నా మాట ప్రకారమే జరుగుతుంది. అయినా మీరంతా ఇక్కడికి ఎందుకు వచ్చారో నాకు బాగా తెలుసు. చూడు రుద్ర, నీ భార్యను బాక్సర్ని చేసుకుంటావో ఛాంపియన్ని చేసుకుంటావో అది నీ ఇష్టం. అందులో నేను జోక్యం చేసుకోను. అదేవిధంగా నా కోడల విషయంలో కూడా మీరెవ్వరూ జోక్యం చేసుకోకూడదు. తను నేను చెప్పినట్టే నడుచుకోవాలి. కాదు అని నా మాట మీరేలా మీరు చెయ్యాలనుకుంటే మిమ్మల్నేమీ చేయను. తనని మాత్రం నా ఇంట్లో ఉండనివ్వను. కట్టుబట్టలతో బయటికి గెంటేస్తాను. ఇంకా నా నిర్ణయాన్ని మార్చే ఉద్దేశం మీకుందా? బావేటి మాటంటేటి? చెప్పండి సార్, ఆవిడ చేసింది తప్పని చెప్పండి. మీరు మమ్మల్ని అపార్థం చేసుకుంటున్నారు పెద్దమ్మా. మేం మీ నిర్ణయాన్ని మార్చడానికి రాలేదు. మాకేదో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ తీసుకోవడానికి వచ్చాం. గంగా, డైట్ సెక్షన్లోకి వెళ్ళి నీకు కావాల్సిన ఐటమ్స్ తీసుకో. ఎస్పెషల్లీ ఓట్స్ మర్చిపోకు. వెళ్ళు. మీరేం కన్ఫ్యూజ్ అవ్వకండి పెద్దమ్మా. మేము నిజంగానే మీ నిర్ణయాన్ని మార్చడానికి రాలేదు. అయినా ప్రమీల ఎలా ఉంటే మాకేంటి? చూసేవాళ్ళు రుద్రప్రతాప్ తమ్ముడి భార్య ఇలా ఉందేంటి అనుకోరు? శకుంతల విజేంద్ర ప్రతాప్ గారి కోడలు ఇలా ఎందుకుంది అని అనుకుంటారు. భానుప్రతాప్ లేకపోవడం వల్లే తనకి గతి పట్టింది అనుకుంటారు. అంతే. దీంట్లో నాకొచ్చిన నష్టమే లేదు.